ఓం గంగణపతే నమ ఐం సరస్వత్యై నమ దుందుఖాయ నమ గాయత్రీ పరంబికాయ నమ శ్రీమాత్రే నమ या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः ओम नमो भगवते मेधा दक्षिणावते मृत्युं मेधां प्रज्ञं प्रयच्छ स्वाहा ओम नमो अरुणाचलेश्वराय नमः रामदत्तात्रेयाय नमः हनुमते శ్రీరామకృష్ణాయ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ శర్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతి. మీకంతా కూడా గోచారిత్య గ్రహాల యొక్క స్థితిగతి వాటి ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఆగస్టు నెల మాస ఫలితాల భాగంగా ఎటువంటి గ్రహస్థితి అంతా కూడా అనిపిస్తుంది. ఏ రాశి వాళ్ళకంతా కూడా శుభపరిణామాలన్నీ కూడా ఉన్నాయి. ప్రధానంగా అంతా కూడా తెలుసుకోవడం జరుగుతుంది. ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే గోచార చక్రవశాత్ అంతా కూడా ఈ యొక్క రాహు యొక్క సంచారం అంతా కూడా ఇక్కడ ప్రధానంగా కుంభరాశిలో సంచారం జరుగుతుంది. కేతు యొక్క సంచారం అంతా కూడా సింహరాశిలో సంచారం జరుగుతుంది. రవి బుధ బృహస్పతి సంచారం అంతా కూడా కర్కాటక రాశిలో సంచారం జరుగుతుంది. ప్రధానంగా ఈ యొక్క అంగారకుడికి మార్పు అంతా కూడా ఆగస్టు నెలలో ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క వృషభ రాశి నుంచి మిథున రాశిలో సంచారం జరగడం, ప్రధానంగా రవి భగవానుడి యొక్క సంచారం అంతా కూడా మార్పు అంతా కూడా 18వ తారీఖు నుంచి ఈ యొక్క సింహరాశిలో సంచారం జరగడం అనేది జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే కేతుతో పాటు కలిగిక ఇక్కడ శుక్రుడితో పాటు కేతు కలయిక అంతా కూడా జరిగింది. అది కేతు భగవానుడు అంతా కూడా ఇక్కడ శుక్రుడితో పాటు కలిసి ఉండడం వల్ల మిశ్రమైన ఫలితాలు కొన్ని రాశుల వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే మిశ్రమైన ఫలితాలు కొన్ని రాశికి అంతా కూడా కేతు శుక్రుడు యొక్క కలయిక వల్ల జరుగుతుంటుంది. శుక్ర భగవానుడు అంతా కూడా ఆగస్టు నెలలో ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ మార్పు అనేది జరుగుతుంది. నీచస్థానమైన ప్రధానంగా కన్యా రాశిలో అంతా కూడా మారడం జరుగుతుంది. ఈ యొక్క శుక్ర భగవానుడు నీచ స్థానంలో సంచారం చేయడం, మిత్ర గ్రహం యొక్క శుభవీక్షణ ఉండడం వల్ల కొంచెం మిశ్రమైన ఫలితాలు కొన్ని రాశి వాళ్ళకి రావడం జరుగుతుంది. ప్రధానంగా కన్యా రాశి జాతకులకి మరియు ఈ యొక్క తులారాశి జాతకులంతా కూడా మిశ్రమైన ఫలితాలు ఇవ్వబోతున్నారు. ప్రధానంగా వృషభ రాశి జాతకులకు కూడా కొంచెం శుక్రుడు ప్రభావం వల్ల మిశ్రమైన ఫలితాలు అంతా కూడా ఇవ్వబోతున్నారు అన్నమాట. ఈ గ్రహస్థితి అంతా కూడా ఉంది. ప్రధానంగా చూసుకుంటే రాహుకేతులు స్తంభం నుంచి ప్రధానంగా కాలసర్ప దోషం నుంచి శుక్ర భగవానుడు అంతా కూడా బయటికి రావడం జరిగింది. తద్వారా అంతా కూడా కాలసర్ప స్తంభం నుంచి బయటపడటం వల్ల మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి సంపూర్ణమైన ఆరోగ్యవంతమైన జీవితం, ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. గురుమూఢమి త్యాగం అంతా కూడా జరుగుతుంది. ప్రధానంగా 12, 13 తారీఖులో అంతా కూడా గురుమూఢమి త్యాగం అంతా కూడా జరుగుతుంది. ఎప్పుడైతే కనుక మనకు శ్రావణ మాసం మొదలవుతుందో మీకంతా కూడా శుభ కార్యక్రమాలంతా కూడా మొదలవడం జరుగుతుంది. ప్రధానంగా శ్రావణ మాసం పౌర్ణమి రోజునంతా కూడా గాయత్రి మాత జయంతి, మరి రాఖీ పౌర్ణమి అంతా కూడా విశేషంగా అంతా కూడా అందరూ కూడా ఈ యొక్క ఉత్సవాన్ని అంతా కూడా చేసుకోవడం జరుగుతుంది. గాయత్రి మాత ఆరాధన చేసుకోవడం ప్రధానంగా జంజాల పౌర్ణమి అని చెప్పేది అంటారు. ఆ రోజున గాయత్రి మాత ఆరాధన చేయడం వల్ల విశేషమైన శుభపరిణామాలంతా కూడా పొందడానికి ఆస్కారం ఉంటుంది. ఎవరైతే కనుక ప్రతినిత్యం కూడా గాయత్రి మాతకంతా కూడా అభిషేకం చేయించుకుంటుంటారు, విశేషమైన ఫలితాలంతా కూడా పొందడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా గాయత్రి మాత దేవాలయంలో అంతా కూడా అభిషేకం చేయించుకోవడానికి ఈ మాసంలో అందరికి కూడా మేషాది ద్వాదశ రాశుల అందరికి కూడా గాయత్రి మాత దేవాలయంలో అంతా కూడా అభిషేకం చేయించుకోవడం వల్ల విశేషమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. కుంకుమార్చన చేయించుకోవడం వల్ల రాజయోగ ప్రాప్తి అవడానికి ఆస్కారం ఉంటుంది. సకల కర్మ దోష నివారణ అవడానికి ఆస్కారం ఉంటుంది. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి గ్రహస్థితి అంతా కూడా కొన్ని రాశుల వాళ్ళకి మిశ్రమైన ఫలితాలు, కొన్ని రాశుల వాళ్ళకి అంతా కూడా శుభమైన పరిణామాలు, రాజయోగాలంతా కూడా ఇవ్వబోతున్నట్లు విశేషంగా బృహస్పతి అక్షారంలో మార్పు వల్ల కర్కాటక రాశిలో ప్రవేశం చేయడం వల్ల విశేషమైన లాభాలంతా కూడా సిద్ధిస్తున్నాయి. విశేషంగా ఇక్కడ బుధ భగవానుడు అంతా కూడా మార్పు కూడా చెందుతున్నారు. ఈ యొక్క రవి భగవానుడితో పాటు సింహరాశులు అంతా కూడా సంచారం చేయడం వల్ల విశేషమైన లాభాలంతా కూడా సిద్ధించడం. త్రిగ్రహ కూటమి కేతు సింహరాశిలో సంచారం చేయడం, ఈ యొక్క రవి భగవానుడు బుధ భగవానుడు యొక్క కలయిక జరుగుతుంది. ఈ యొక్క శుక్రుడు యొక్క మార్పు అంతా కూడా ఆగస్టు నెల 2వ తారీఖు నుంచి మార్పు అంతా కూడా ఈ యొక్క కన్యా రాశిలో మార్పు అంతా కూడా జరుగుతుంది. విశేషంగా అంతా కూడా నీచ స్థానంలో సంచారం చేయడం వల్ల విశేషమైన లాభాలు, మిశ్రమైన ఫలితాలు కూడా పొందబోతున్నారు విషయ రాశుల వాళ్ళు. ప్రధానంగా వివిధ రాశుల వాళ్ళకంతా కూడా సంపూర్ణమైన ఫలితాల కోసం ఎటువంటి పరిష్కారం ఆచరించాలి, ధనయోగ ప్రాప్తికి వాళ్ళన్న విశేషంగా వ్యాపారంలో ఆకస్మిక యోగాలంతా కూడా సిద్ధించాలన్నా, వ్యాపారంలో లాభాలంతా కూడా సిద్ధించాలన్నా, నష్టాల నుంచి బయటపడాలన్నా, అప్పుల బాధల నుంచి రుణ బాధల నుంచి బయటపడాలన్నా ఎటువంటి పరిష్కారం ఆచరించాలి, సంపూర్ణమైన పరిష్కారం చెప్పడం జరుగుతుంది. వీడియో అంతా కూడా చూడండి, లైక్ చేయండి. తద్వారా మీకు అంతా సంపూర్ణమైన పరిష్కారం లభిస్తూ ఉంటుంది. హనుమతే శ్రీరామకృతాయన ధరామదత్తాత్రేయాయ నమః. మకర రాశి జాతకులకి ఆగస్టు నెల మాస ఫలితాల భాగంగా గ్రహస్థితి రకంగా నిర్వహిస్తుందో సంపూర్ణమైన విశ్లేషణ చేయడం జరుగుతుంది. విశేషంగా చూసుకుంటే ఆగస్టు నెలలో అంతా కూడా మకర రాశి జాతకులకి అదృష్ట కాలంగా చెప్పడం జరుగుతుంది. సప్తమ స్థానంలో బృహస్పతి ఉచ్చ స్థానంలో సంచారం జరుగుతున్నారు. విశేషంగా శనీశ్వరుడు అంతా కూడా ఇక్కడ వక్రగతిలో సంచారం చేసినప్పటికీ శుభయోగ కారకుడిగా మీకంతా కూడా యోగిస్తున్నారు. విశేషంగా కర్మదోష నివారణార్థం జన్మజాతకంలో శనీశ్వరుడు ఏ స్థానంలో ఉన్నారు, కర్మదోష నివారణార్థం మీరంతా కూడా శని భగవాన్ ప్రీతికరంగా తైలాభిషేకం చేయడం,
పిల్లలు దానం చేసుకోవడం, వెంకటేశ్వర వారి పూజ ఆచరించుకోవడం వల్ల కష్టాల నుంచి విడబడడానికి ఆస్కారం ఉంటుంది. రాహు యొక్క సంచారం అంతా కూడా ద్వితీయ స్థానంలో సంచారం చేయడం వల్ల ఆకస్మికంగా ధనయోగ ప్రాప్తి, రాజ్యయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. విదేశాల్లో మీకంతా కూడా స్థిరత్వం రావడం కానీ, విదేశాల్లో మీకంతా కూడా రాజయోగ ప్రాప్తి రావడం కానీ, ఎవరైతే వ్యాపారంలో మీరంతా కూడా నూతన వ్యాపారం విస్తారం చేసుకోవడానికి ప్రయత్నం చేసుకుంటారో ఈ యొక్క మకర రాశి జాతకులకంతా కూడా అదృష్టకాలంగా మీకు చెప్పడం జరుగుతుంది. విశేషంగా శ్రావణ మాసం నుంచి మీకంతా కూడా మంచి అదృష్టకాలం పట్టబోతుంది. పట్టిందల్లా బంగారం అవుతుందా అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది. విశేషంగా మహాలక్ష్మీదేవి ఆరాధన చేసుకోవడం, మహాలక్ష్మీదేవి చరిత్రకంగా కుంకుమార్చన ఆచరించుకోవడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. విశేషమైన లాభాల కోసం ప్రయత్నించాం కూడా తులసి మాలని మహాలక్ష్మీదేవికి సమర్పించడం కానీ, తులసితోటి విశేషంగా మహాలక్ష్మీదేవి పూజ ఆచరించడం కానీ, తామర పూలతో ఆచరించుకోవడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణం ఆచరించిన వాళ్ళకి శీఘ్రంగా కళ్యాణ యోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా ఎవరైతే కనుక ప్రయత్నించడం కూడా శ్రీకృష్ణ పరమాత్మ ప్రీతి కనుక తులసి మాలను సమర్పిస్తుంటారు. విశేషంగా మకర రాశి జాతకులంతా కూడా ఆర్థిక కష్టాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. ఆకస్మిక ధనయోగ ప్రాప్తి అంతా కూడా కలిగించడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా 15వ తారీఖు, 24, 26, 27 తారీఖులు అంతా కూడా అదృష్ట యోగం అంతా కూడా పట్టడానికి ఆస్కారం ఉంటుంది. విశేషమైన లాభాల కోసం ప్రయత్నించడం కూడా బెల్లం పరమాన్నాన్ని ఆవు పాలతో చేసిన పరమాన్నం అంతా కూడా అమ్మవారికి నివేదన చేయడం, భక్తులకి పంచడం వల్ల రాజ్యపు ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా మహాలక్ష్మీదేవి కవచాన్ని పారాయణం చేయించడం, మహాలక్ష్మీదేవి సహస్రనామార్చన వినడం కానీ చదవడం కానీ, ఇక్కడ రోజు కూడా 3 సార్లు వినడం కానీ చదవడం కానీ చేస్తే కనుక ఆకస్మికంగా ధనయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. రావి చెట్టు దగ్గర ఖడ్గమల స్తోత్రాన్ని పఠనం చేసుకుని ఆవునైతే దీపారాధన చేయడం వల్ల, చీమలకి బెల్లం కానీ చక్కెర కానీ నివేదన చేయడం వల్ల ఆర్థిక కష్టాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. అపూర్వాదుల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. శుభకర వ్యయం అంతా కూడా జరగడానికి ఆస్కారం ఉంటుంది. కావున శుక్రుడు ఇక్కడంతా కూడా మిత్రగ్రహమైన శుక్రుడు అంతా కూడా ఇక్కడ నీచ స్థానంలో సంచారం జరుగుతుంది. కావున ఉద్యోగంలో మార్పులు జరగడం కానీ, ఉద్యోగంలో మేనేజర్స్ తోటి స్వల్పంగా ఇబ్బంది ఉండడం కానీ, ఇట్లాంటి చికాకులు అనేది ఉంటాయి. దీని నుంచి బయటపడడానికి ప్రయత్నించడం కూడా ఆంజనేయ స్వామి వారి దేవాలయం దర్శనం చేసుకోండి, తమలపాకు పూజ ఆచరించండి, సింధూర అభిషేకాది కార్యక్రమాలు ఆచరించండి. బొబ్బర్లని బ్రాహ్మణులకంతా కూడా శుక్రవారాలంతా కూడా దానం చేసుకోవడం, శని భగవాన్ ప్రీతికరంగా వక్రగతి దోష నివారణాంతం చేస్తా కూడా తిలలు దానం చేసుకోవడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఆనందకరమైన విషయం ఏంటిదంటే గోచారిత్య కాలతరపు దోషం నుంచి గ్రహాలన్నీ కూడా బయటపడ్డాయి. శుక్ర భగవాన్ నీచ స్థానంలో సంచారం చేయడం వల్ల కాలతరపు దోషం నుంచి బయటపడ్డానికి ఉన్న విశేషంగా గ్రహస్థితి అంతా కూడా అనుకూలత అవుతుంది. మీకంతా కూడా పనులన్నీ కూడా ముందుకెళ్ళడం జరుగుతుంది. విశేషంగా మీకంతా కూడా కార్యసిద్ధి కార్యజయం కలగడానికి ఆస్కారం ఉంటుంది. కులదేవత ఆరాధన చేయడం, గోమాత పూజ ఆచరించుకోవడం వల్ల విశేషమైన లాభాలు తెప్పించడానికి ఆస్కారం ఉంటుంది. మహాలక్ష్మీదేవి చరిత్రను కూడా పారాయణం చేయండి, ఆకస్మికంగా ధనయోగ ప్రాప్తి ఆస్కారం ఉంటుంది. అంతే శ్రీరాముడు ప్రేమ ధనాముత్తాత్పర్య. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఆగస్టు నెల మాస ఫలితాల భాగంగా గ్రహస్థితి ఏ రకంగా అనుకూలిస్తుందో సంపూర్ణమైన విశ్లేషణ ఇవ్వడం జరిగింది. విశేషంగా గోచారత్య ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే శనీశ్వర వక్రగతి సంచారం అంతా కూడా జరుగుతుంది. 137 రోజుల దాకా జరుగుతూ ఉంటుంది. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి విశేషంగా ఎవరికైతే కనుక ఏలినాటి శని ప్రభావం ఉందో, అర్ధాష్టమ శని ప్రభావం ఉందో, అష్టమ శని దోష ప్రభావం అంతా కూడా ఉందో, మీకంతా కూడా వీళ్ళు ఖచ్చితంగా తిలోహమాన్ని ఆచరించుకోవడం, ప్రతినిత్యం కూడా తైలాభిషేకం చేయడం, తిలదంతా కూడా శనివారం శని రోజులంతా కూడా దానం చేసుకోవడం వల్ల ప్రతి శనివారం రోజునంతా కూడా తైలాభిషేకం చేయించడం, ఈ యొక్క శనీశ్వర దర్శనం మాత్రం చేత సకల గ్రహదోష నివారణ అవడానికి ఆస్కారం ఉంటుంది. ఆర్థిక కష్టాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా ఇక్కడ నీచ స్థానంలో ఇక శుక్ర భగవానుడు అంతా కూడా నీచ స్థానంలో సంచారం జరుగుతున్నారు. కన్యారాశిలో ప్రవేశం చేశారు. ఇక్కడ కాలసర్ప దోషం నుంచి గోచారత్య వీగిపోయింది. ఈ కాలసర్ప దోషం నుంచి బయటపడ్డారు కావున విశేషంగా సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన చేయడం, మహాలక్ష్మీదేవికి తామర పూలతోటి, మల్లె పూలతోటి, తులసి దళాలతో అర్చించడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇక్కడ ఏలినాటి శని ప్రభావం ఎవరెవరికి ఉందంటే మేషరాశి జాతకులకి, కుంభరాశి జాతకులకి, జన్మస్థ శని దోషం అంతా కూడా మీనరాశి జాతకులకి అంతా కూడా ఏలినాటి శని ప్రభావం అంతా కూడా ఉంటుంది. అష్టమ శని దోషం అంతా కూడా సింహరాశి జాతకులకు ఉంటుంది. సప్తమ శని దోషం అంతా కూడా కన్యారాశి జాతకులకి అంతా కూడా ఉంటుంది. ప్రధానంగా ధనుస్సు రాశి జాతకులకి అంతా కూడా అర్ధాష్టమ శని దోషం అనేది ఉంటుంది. వీళ్ళంతా కూడా శనీశ్వర దోష నివారణార్థం వీరంతా కూడా శాంతి పూజలు ఆచరించుకోవడం, శనీశ్వరుడికి, బృహస్పతికి, అంగారకుడికి, రాహు భగవానుడికి, శుక్రుడికి అంతా కూడా జప హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, లక్ష్మీ కుబేర శాంతి పూజలు, ప్రధానంగా లక్ష్మీ గణపతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వాళ్ళకి విశేషమైన లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా వివాహాది శుభకార్యాలంతా కూడా బృహస్పతి ఉచ్చస్థానంలో సంచారం, అతిచారంలో కర్కాటక రాశిలో ప్రవేశం చేసిన బృహస్పతి అంతా కూడా ఉచ్చస్థానంలో సంచారం వల్ల విశేషమైన లాభాలంతా కూడా పడబోతున్నాయి. విశేషంగా
మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు దేవాలయంలో అన్నదానం చేయించడం వల్ల, గోమాత సేవ చేయడం వల్ల విశేషమైన లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ఎవరైతే ఏంటంటే గోకర్ణం పుణ్యక్షేత్రం అంతా అక్కడ దర్శించుకుంటూ ఉంటారో విశేషమైన లాభాలంతా అక్కడ సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. శ్రావణ మాసంలో విశేషంగా మహాలక్ష్మీదేవికి అంతా కూడా కుంకుమార్చన చేయించడం, త్రిసూక్త పారాయణం చేయించడం, వ్యాపార స్థలంలో లక్ష్మీ కుబేర యంత్రాన్ని అంతా కూడా స్థాపన చేసుకోవడం, లక్ష్మీ కుబేర యంత్రాన్ని అంతా కూడా ఫోటో ఫ్రేమ్ లాగా కట్టేసి దాన్ని అంతా కూడా ప్రాణ ప్రతిష్ఠ చేసుకొని దానంతా కూడా తూర్పు భాగంలో కానీ, ఉత్తర భాగంలో కానీ, ఈశాన్య భాగంలో కానీ ఈ యొక్క అమర్చి దాన్ని నిత్యం ధూపదీప నైవేద్యం అంతా కూడా సమర్పించడం వల్ల ఆకస్మికంగా ధనయుగ ప్రాప్తి, ధనాకర్షణ, జనాకర్షణ పెరగడానికి ఆస్కారం ఉంటుంది. వ్యాపారంలో లాభాలు సిద్ధించడానికి కానీ, గృహంలో సౌఖ్యం లభించడానికి కానీ ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా వివాహాది శుభకార్యాలు కూడా కొన్ని రాష్ట్రాల వాళ్ళకి ఈ మాసంలో అంతా కూడా నెరవేరడానికి, మంచి సంబంధాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క దత్తాత్రేయ హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, ప్రధానంగా బగలాముఖి శాంతి పూజలు ఆచరించే వాళ్ళకి వివాహ శుభకార్యాలంతా కూడా నెరవేరడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా నవగ్రహాలకి ప్రదర్శనం ఆచరించండి, విశేషమైన లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. రావి చెట్టు దగ్గర ప్రతినిత్యం కూడా 11 ప్రదక్షిణాలు చేసుకున్న వారికి ఆకస్మికంగా ధనయోగ ప్రాప్తి అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. సంఘంలో గౌరవం పెరుగుతుంది, విశేషమైన లాభాలంతా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. మీ జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది కావున జాతకరీత్యా ఉన్న దోషకంతా కూడా పరిష్కారం ఆచరిస్తూ ఉండాలి. జాతకరీత్యా ద్వితీయాధిపతి, పంచమాధిపతి, నవమాధిపతి ఏ స్థానంలో ఉన్నారో సంపూర్ణమైన విశ్లేషణ చేసుకొని జాతకరీత్యా ఉన్న దోషాలకంతా కూడా పరిష్కారం ఆచరించడం వల్ల వ్యాపారంలో మీకు లాభాలు సిద్ధించడం కానీ, వృత్తి వ్యాపార ఉద్యోగంలో మార్పులు జరగడం కానీ, ప్రమోషన్స్ కూడా రావడం కానీ, ఆకస్మికంగా గరియుగ ప్రాప్తి వ్యాపారంలో లభించడం కానీ జరుగుతుంటుంది. విశేషంగా ఇక్కడంతా ఇక్కడ చూసుకుంటే స్టాక్ ఎక్స్చేంజ్ లో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటారో ఆగస్టు 18వ తారీఖు నుంచి మీకు అంతా కూడా లాభాలంతా కూడా చూపించడానికి ఆస్కారం ఉంటుంది. రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా మహాలక్ష్మీదేవి కవచాన్ని పారాయణం చేయించడం, శ్రీసూక్త పారాయణం ఆచరించడం, శ్రీసూక్త విధానంగా లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించిన వాళ్ళకి ఆకస్మికంగా ధనయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. సంఘంలో గౌరవం జరుగుతుంది, రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఆంజనేయ స్వామివారి దేవాలయంలో ఈ యొక్క 25 ప్రదక్షిణాలు ఆచరించడం, ప్రతినిత్యం కూడా సింధూర అభిషేకాది కార్యక్రమాలు ఆచరించిన వాళ్ళకి ఆకస్మికంగా ధనయుగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. రాజయుగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. హనుమతే శ్రీరామదూత హనుమంత్ రామ్ దత్తాత్రేయ.